హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీని స్పెషాలిటీ ఏంటంటే స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, వంట చేయాల్సిన పని లేదు. నైట్ పడుకునే ముందు సోక్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి చల్లగా క్రీమీగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ముందుగా ఓట్ సోక్ చేయడానికి మిల్క్ రెడీ చేద్దాం. ఓట్ సోక్ చేయడానికి బాదం మిల్క్, కోకోనట్ మిల్క్, నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ బాదం మిల్క్ యూజ్ చేస్తున్నా కాబట్టి ముందుగానే నానబెట్టిన బాదంని తీసుకొని పీల్ చేయాలి. పీల్ చేసిన బాదంని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేస్తే బాదం మిల్క్ రెడీ అవుతాయి. మీరు కావాలంటే ఈ బాదం మిల్క్ని స్ట్రెయిన్ చేసి కూడా తీసుకోవచ్చు, అంటే వడపోసుకొని తీసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న బాదం మిల్క్ చిక్కగా ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: రోల్డ్ ఓట్స్, బాదం మిల్క్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి. ఒక గ్లాస్ జార్ లేదా మూత ఉన్న గిన్నెను తీసుకోవాలి. ముందుగా 1 కప్ రోల్డ్ ఓట్స్ వేద్దాం. అందులో 1/2 టీ స్పూన్ సినమన్ పౌడర్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేయాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసి బాదం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మరొకసారి అంతా బాగా కలుపుకొని బౌల్కి మూత పెట్టి రాత్రంతా కనీసం 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నైట్ అంతా ఓట్స్ పాలని కంప్లీట్గా పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి. నట్స్, ఫ్రూట్స్ నైటే వేస్తే మెత్తబడతాయి. మీకు అవి క్రంచీగా ఉండాలంటే మార్నింగ్ తినే ముందు వేసుకోవాలి. మార్నింగ్ బౌల్ ఫ్రిడ్జ్ నుండి తీసి ఒకసారి కలిపి ఓట్స్ కన్సిస్టెన్సీ మరీ చిక్కగా అనిపిస్తే మరికొన్ని పాలు కలపచ్చు. ఈ సోక్డ్ ఓట్స్ 2 to 3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. రోజు మీకు ఎంత అవసరమో తీసుకొని ఫ్రూట్స్ అండ్ నట్స్ యాడ్ చేసుకోవాలి. ముందే ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసి ఉన్న ఓట్స్ నిల్వ ఉండదు. ఇప్పుడు కావలసినంత ఓట్స్ ఒక బౌల్లో తీసుకొని మీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసుకోండి. నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న యాపిల్, దానిమ్మ గింజలు, పిస్తా, పంప్కిన్ సీడ్స్, జీడిపప్పు వేస్తున్నాను. మీకు కొంచెం స్వీట్గా కావాలి అంటే డేట్స్, హనీ, మాపిల్ సిరప్, బెల్లం తురుము లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవి కంప్లీట్లీ ఆప్షనల్. నేను ఒక డేట్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ రెడీ. ఇది చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఫర్ మోర్ రెసిపీస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం.